హిమాచల్ ప్రదేశ్లో సమస్య ఏంటయ్యా అంటే ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సమస్య లాంటిది. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వాళ్ళని లైట్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి కొడుకుని పక్కన పెట్టింది. సరే, ఆ పక్కన పెట్టినంత వరకు ఉన్నా బాగానే ఉండేది, కానీ హ్యూమిలియేట్ చేసింది. రాజశేఖర్ రెడ్డిని చాలా హ్యూమిలియేట్ చేసింది. దాని పర్యవసానమే తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి అవ్వడం. అక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్లో సేమ్ ప్రాబ్లం ఏంటయ్యా అంటే సుఖ్వీందర్ సింగ్ తీరు మీద మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. సంక్షోభం నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఏంటంటే కనీసం తన తండ్రి విగ్రహం పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేదు, ఎక్కడా ల్యాండ్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రేపు సోనియా గాంధీ, లేకపోతే ఆ తర్వాత రాహుల్ గాంధీ, వీళ్ళ బొమ్మలైతే దేశమంతా ఉండాలి, వీళ్ళ పేర్లతో దేశమంతా పథకాలు పెట్టాలి. కానీ రాష్ట్ర స్థాయిలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే నాయకుల్ని, ఎక్కువ కాలం నడిపిన నాయకుల్ని మాత్రం చిన్న చూపు చూస్తారు, చులకన చూపు చూస్తారు. జాతీయ స్థాయి నాయకుడైన పివి నరసింహారావుకి ఎట్లాంటి అవమానం ఇచ్చారు, రాజశేఖర్ రెడ్డిని ఏ విధంగా అవమానించారన్నట్టు తెలిసిందే కదా. ఇక్కడ అట్లాంటిదే. వీరభద్ర సింగ్ కొడుకు ఇప్పుడు అడ్డం తిరిగాడు. 7 ఎమ్మెల్యేలు అటు పోవడం వల్ల ఈ సంక్షోభం వచ్చింది.